హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గంగైకొండ చోళపురాన్ని సందర్శించబోతున్నాం. గంగైకొండ చోళపురం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం కుంభకోణంకి 33 కిలోమీటర్ల దూరంలో, చిదంబరానికి 44 కిలోమీటర్ల దూరంలో, తంజావూరుకి 73 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కనిపించేదే గంగైకొండ చోళపురం ఆలయం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం విస్తీర్ణంలో పెద్దది మరియు విశాలమైనది. ఈ ఆలయం రాజరాజ చోళుని కుమారుడైన మొదటి రాజేంద్ర చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. చూడడానికి తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, ఈ ఆలయం ఒకే రకంగా ఉన్న ఆలయ గోపురం మాత్రం చిన్నదిగా ఉంటుంది. రాజేంద్ర చోళుడు తన తండ్రి మీద ఉన్న గౌరవంతో శిఖర గోపురం ఎత్తుని తగ్గించి కట్టించాడు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత బృహదీశ్వర ఆలయాన్ని పోలి ఉండడం, ఎత్తైన రాజగోపురం, ప్రహారీలు మరియు అందమైన శిల్ప సంపద ఈ ఆలయం యొక్క సొంతం. గంగైకొండ చోళపురంలో శివుడు ప్రధాన దైవం. ఈ ఆలయంలోని శివలింగం 18 అడుగుల వెడల్పు, 13 అడుగుల పొడవుతో ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 9 సంవత్సరాల సమయం పట్టింది. 100 మంది కూలీలు శ్రమించి ఈ ఆలయాన్ని కట్టించారు. రాజేంద్ర చోళుడు చోళ సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశం నుండి ఉత్తరాన ఉన్న తుంగభద్ర నది వరకు విస్తరింపజేశాడు. అందుకే దీనికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టాడు. ఈ ఆలయాన్ని రాజేంద్ర చోళుడు పాలవంశం మీద సాధించిన విజయానికి గుర్తుగా గంగైకొండ చోళపురాన్ని నిర్మించాడు. రాజేంద్ర చోళుడు దక్షిణాది నుండి ఉత్తరాది వరకు రాజ్యాన్ని విస్తరించిన మొట్టమొదటి రాజుగా ప్రఖ్యాతిగాంచాడు. సూర్యకిరణాలు ప్రతిరోజు నందిపై పడి గర్భగుడిలోని మందిరంపై ప్రతిబింబిస్తాయి. అందువల్ల భక్తులు గర్భగుడిలోని దీపాలన్నీ ఆర్పేసినప్పటికీ దేవుణ్ణి స్పష్టంగా చూడొచ్చు. రాజేంద్ర చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు ఒక పెద్ద బావిని తవ్వించి ఉత్తరాన ఉన్న గంగానది నీటిని తెప్పించి ఈ బావిలో నింపాడు. ఈ బావికి సింహద్వారాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని కట్టేటప్పుడు శివలింగం కింద చంద్రకాంత అనే రాయిని ఉంచారు. ఈ రాయి వల్ల వేసవి కాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఈ వాతావరణ ప్రత్యేకత ఇతర ఆలయాల్లో కనిపించదు. ఈ ఆలయంలోని గోడలపై చాలా శిల్పాలు ఉంటాయి. అందులో ఒకటి సాక్షాత్తు శివపార్వతులే రాజేంద్ర చోళునికి పట్టాభిషేకం జరిపించినట్టు ఈ ఆలయంలో చూడొచ్చు.
11వ శతాబ్దపు చోళ కళను వర్ణించే అనేక విగ్రహాలు ఈ టెంపుల్లో ఉన్నాయి. ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఈ ఆలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. చోళ సామ్రాజ్యానికి రాజధానిగా సేవలందించిన ఈ రాజ్యం నగరం నుండి కుగ్రామం స్థాయికి ఎలా దిగజారిందో ఇప్పటికీ అంతుపట్టని విషయం. ఈ నగరం యొక్క అర్థం గంగై అంటే గంగ, కొండ అంటే పొందింది, చోళపురం అంటే చోళరాజ్యం. రాజేంద్ర చోళుడు రాజధానిని మొత్తం అనేక దేవాలయాలతో నిర్మించాడు. అయితే ఇవన్నీ 13-14 శతాబ్ద కాలంలో నాశనం చేయబడ్డాయి. మీరు ఎప్పుడైనా కుంభకోణం లేదా చిదంబరం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించుకోండి. కుంభకోణం నుండి చిదంబరం నుండి చాలా బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. రాజేంద్ర చోళుడు తన రాజధానిని తంజావూరు నుండి గంగైకొండ చోళపురానికి మార్చాడు. గంగైకొండ చోళపురాన్ని చోళ రాజధానిగా చేసుకొని చోళరాజులు 250 సంవత్సరాలు పరిపాలించారు. ఇంతటితో మన గంగైకొండ చోళపురం ట్రిప్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.